ట్రంప్ కార్యవర్గంలో ప్రవాస భారతీయులకు పెద్దపీట వేస్తామని ట్రంప్ అన్నారు. అయితే ఇప్పుడు మాట తప్పారా? పటేల్, వివేక్ రామస్వామి లాంటి వారికి హ్యాండ్ ఇస్తారా? అతివాద భావాలున్న వారినే ఎందుకు కీలక పదవుల్లో నియమిస్తున్నారు? కీలక పదవులకు నియామకాలను చేపడుతున్నారు. అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియోను విదేశాంగ మంత్రిగా నియమించారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా యుఎస్ కాంగ్రెస్ సభ్యుడు మైక్ వాల్ట్ ను అపాయింట్మెంట్ చేశారు. రూబియోకు భారత్ అనుకూల వ్యక్తిగా మంచి పేరుంది. ఇండియా భారత్ సంబంధాలు మరింత మెరుగుపడాలని చెప్పేవారు. అయితే వివేక్ రామస్వామికి విదేశాంగ శాఖ ఇస్తారంటూ అమెరికాలో ప్రచారం జరిగినా అది దక్కలేదు. కాష్ పటేల్ కు సిఐఏ చీఫ్ నియమించబోతున్నారంటూ లీక్స్ వస్తున్నా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నార్త్ కరోలినా మాజీ గవర్నర్ ప్రవాస భారతీయురాలు నిక్కీ హేలీకి పదవి దక్కే ఛాన్స్ లేదు. అయితే ఇండియన్స్ కు పదవులు ఇచ్చే కన్నా మన దేశానికి అనుకూలమైన వ్యక్తులకు పదవులు దక్కటం సంతోషకరం అంటున్నారు విశ్లేషకులు. మన చరిత్ర చూస్తే యుఎస్ చరిత్ర, ఎవరైతే భారతీయులు అక్కడికి వెళ్ళి పదవులు సంపాదించుకున్నారో వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు భారతదేశం నుంచి. కమలా హ్యారిస్ 10 సంవత్సరాలు వాషింగ్టన్లో సెనేటర్గా వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. భారతదేశం రాలేదు, భారతదేశం కూడా లేదు. డాక్టర్ వివేక్ మూర్తి ఇప్పుడు సర్జన్ జనరల్ ఆఫ్ యుఎస్ఏ ఉన్నాడు. ఆయన సొంత 82వ టర్మ్ చేసుకుంటున్నారు. ఏమి భారతదేశానికి ఉపయోగమా? అలా చాలామంది వాళ్ళు వస్తే ఏదో అయిపోతుంది అనుకుంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు భారతదేశం గురించి మాట్లాడితే వాళ్ళ మీద అనుమానాలు వస్తాయి. అందువల్ల ఇప్పుడు ట్రంప్ చేసే పని చాలా మంచి పని. ఆయన ఫారెన్ మినిస్టర్గా మార్కో రూబియో అని పెంపడానికి అవకాశం వచ్చింది. సెనేటర్ ఆయన చైనాకి వ్యతిరేకం, టెర్రరిజంకి విశేషమైన వ్యతిరేకం, భారతదేశం మీద మంచి అభిప్రాయం ఉన్నది. ఆయన ఫారెన్ మినిస్టర్ అయితే చాలా మంచిది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైక్ వాల్స్ అని ఒక ఎంపీని అక్కడి నుంచి ఆయన ట్రంప్ పెట్టుకున్నారు. ఆయన ఇండియా కాకస్కి చైర్మన్. ఇండియా కాకస్ చైర్మన్ అంటే అక్కడ ఉన్న పార్లమెంట్లో, సెనెట్లో అందరికీ చైర్మన్ ఆయన భారతదేశానికి. ఇమ్మిగ్రేషన్ అడ్వైజర్ గా స్టీఫెన్ మిల్లర్ ను నియమించారు. ఈయన H1B వీసాల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. విదేశీయులకు వర్క్ పర్మిట్లు ఇవ్వటంపై నియంత్రణ విధించే అవకాశం ఉంది. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడు కాకముందు నుంచి ఆయనకు సలహాదారుగా ఉన్నారు మిల్లర్. అమెరికాలో పనిచేసే అవకాశం చాలా తక్కువ మందికే ఇవ్వాలనేది ఈయన పాలసీ. మరోవైపు ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవడాన్ని అమెరికాలో చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. జనవరి 20న ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక అబార్షన్లపై నిషేధం విధిస్తారన్న భయంతో ఇప్పుడు అమెరికాలో అబార్షన్ టాబ్లెట్లకు డిమాండ్ పెరిగింది. ఒక్కరోజే 10,000కు పైగా అబార్షన్ పిల్స్ కావాలంటూ అభ్యర్థనలు వచ్చాయి. ఇది రోజు ఉండే డిమాండ్ కన్నా 17 రెట్లు ఎక్కువ. గర్భిణీలు కాని వారు సైతం ప్రిస్క్రిప్షన్ కోసం ముందుగానే సంప్రదిస్తున్నారు. అటు ట్రంప్ ఎన్నికను జీర్ణించుకోలేని వారు విదేశాలకు వెళ్లిపోయేందుకు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. దీన్ని సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది ఓ టూరిజం కంపెనీ. విల్లా బై రెసిడెన్స్ అనే క్రూయిజ్ కంపెనీ ఓ వినూత్నమైన టూర్ ప్యాకేజీ ప్రకటించింది. క్రూయిజ్ ఎక్కి 4 ఏళ్ల పాటు సముద్రంలో తిరుగుతూ వచ్చే ఎన్నికల నాటికి అమెరికా గడ్డపై అడుగు పెట్టొచ్చు. ఫలానా వారు గెలిస్తే దేశం విడిచి వెళ్లిపోతామని చెప్పిన వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్యాకేజీ తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ స్కిప్ ఫార్వర్డ్ అని నామకరణం చేసింది. డబుల్ ఆక్యుపెన్సీ గదులకు $1,35,00,000, సింగిల్ ఆక్యుపెన్సీ క్యాబిన్లకు $2.16 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తోంది. అమెరికాలో రాజకీయ పరిణామాలకు దూరంగా ఉండేవారికి ఇదే సదవకాశం. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు స్వీకరించనున్నారు.